శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు పాల్గొన మాసపు బుధవారం. ఈ రోజున పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి పితృదోష నివారణతో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి గరుత్మంతునితో చెప్పినటువంటి ఈ కథను మనసారా ఆలకించండి. గరుత్మంత, పూర్వకాలంలో సంతప్తుకుడు అనేటటువంటి తపోధనుడైనటువంటి బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన తన తపోబలం వలన పాపరహితుడు అయ్యాడు. ఈ సంసారం పేరులోనే కాని తత్వంలో సారం లేనిదని తెలుసుకున్నవాడై అడవులలోకి వెళ్ళి వైకానస మునుల వలె తాను కూడా అరణ్యంలోనే చరిస్తూ ఉండేవాడు. బాహ్య చిత్తవృత్తులను అదుపులో పెట్టుకొని తద్వారా ఇంద్రియాలపై విజయం సాధించేటటువంటి ఉద్దేశంతో తీర్థయాత్రలకు బయలుదేరాడు. కానీ దారిలో దారి తప్పి ఒక చీమలు దూరనటువంటి కాకులు కూడా దారి తప్పితే ఇక పట్టుకోలేనటువంటి మహా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అతనికి నలువైపులా బ్రహ్మాండంగా పెరిగినటువంటి చెట్లు, లతలు, పొదలు, ఇక దారి తెన్ను ఏదీ తోచనివ్వలేదు. సాధు క్రూర జంతువులు, పక్షులు, రాక్షస పిశాచగణాలు మాత్రమే ఆ అరణ్యంలో కనిపించాయి. నర సంచారము ఎక్కడా కనిపించింది లేదు. అప్పుడు సంతప్తునికి భయం అనిపించలేదు, కానీ దిక్కు తోచలేదు. కానున్నది కాకుండా మానదు కదా, ఏదో ఒకటి జరుగుతుందిలేననుకుంటూ ఒకవైపు సూటిగా సాగిపోతూ ఉంటాడు. ఆ విధంగా కొంతసేపటికి కీచురాళ్ల అరుపులు కన్న కఠోరంగాను, గుడ్లగూబల దూత్కారాలు భయంకరంగానూ వినిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు ఆగలేదు. కానీ ఒకచోట జుగుప్సాకరమైనటువంటి దృశ్యాన్ని చూసి నిలబడిపోయాడు. అప్పుడు అతనికి అడుగు ముందుకు కూడా పడలేదు. అక్కడ ఒక మర్రి చెట్టుకు కట్టబడి వేలాడుతూ ఒక శవం ఉంటుంది. దానిని 5 ప్రేతాత్మలు పీక్కు తింటూ ఉంటాయి. ప్రతి ప్రేతము చూసేందుకు చాలా భయంకరంగా ఉంటుంది. ముఖం మీద తప్ప ఇంకెక్కడా మాంసం ఉండదు. చేతులు, కాళ్ళు, అన్ని అంగాలు ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉంటాయి. ముఖంలో కళ్ళు లేవు. వాటికి బదులు 2 గోతులుంటాయి. ఆ గోతుల్లోకి జారిపోయిందో, జారిపోతానని భయపడి పారిపోయిందో తెలియదు, కానీ ముక్కు అసలే లేదు. నెత్తిపై జుట్టు లేదు. అలాగని కోతిలా చూడటానికి నవ్వు పుట్టించేలా కాకుండా భయంతో గుండెలు అవిసిపోయేలా ఉన్నాయి ఆ ప్రేతాత్మలు. బ్రాహ్మణుడు వాటిని చూసి భయంతో అలా స్థానువై నిలబడిపోగా అవి మాత్రం ఆయనను చూడగానే పిచ్చి ఆనందంతో గెంతులేస్తూ వీడిని మొదట నేను తింటానంటూ ఆయన వైపు పరుగు తీసి కాళ్లను 2 ప్రేతాలు, 2 చేతులను 2 ప్రేతాలు పట్టుకోగా 5వది ఆయన తలను పట్టుకుంది. అవన్నీ భయంకరంగా అరుస్తూ అలా పట్టుకునే గాల్లోకి లేచాయి. అంతవరకు తింటున్నటువంటి శవంలో ఇంకా మాంసం ఉండిపోవడంతో దానిని అలా దండగ పెట్టడం ఇష్టం లేక కిందికి వచ్చి దానిని కాళ్లల్లో ఇరికించుకొని మరలా పైకి లేచాయి. అప్పుడు ఆ భయంకరమైనటువంటి భయార్థంతో ఉన్నటువంటి సంతప్త బ్రాహ్మణుడు విష్ణుదేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించాడు. తన రక్షణకై స్వామిని పిలవడం ప్రారంభించాడు. ఆపద్రక్షక, జగన్నాయక, నాకు నీవే శరణు స్వామి, నన్ను కాపాడు. దేవాదిదేవ, చిన్మయ, సుదర్శన చక్రధారి శ్రీహరి, నన్ను కాపాడు స్వామి. ఖగరాజారూఢుడవై మొసలి నోట చిక్కినటువంటి ఏనుగును తన చక్రం ద్వారా రక్షించినటువంటి సామజ వరగమునుడవు. నా కర్మపాశాలను కూడా ఆ మొసలి తలను వలె ఖండించి నన్ను ముక్తుణ్ణి చేయాలిగాక. రమారమి, 100 మంది నిర్దోషులైనటువంటి రాజకుమారులను కారాగారంలో బంధించి బలిచుటకు సిద్ధపడినటువంటి కర్కోటక లోకకంటక జరాసంధుని ధర్మజ రాజసూయ మిషచే చంపించి లోక కళ్యాణాన్ని గావించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ రాకుమారులకు వలనే నాకు కూడా విడుదలను ప్రసాదించాలిగాక అంటూ మరెన్నో విధాలుగా నా అవతారత్వాన్ని కీర్తిస్తూ ఆర్తితో అరుస్తూ నన్నే రమ్మని పిలిచినటువంటి ఆ తపస్సంపన్నిపై ప్రేమతో కూడినటువంటి జాలి కలుగగా నేనే స్వయంగా బయలుదేరి వెళ్ళాను గరుత్మంతా. నేను ఆ దరిదాపులకు చేరగానే అతనిలో ఉన్నటువంటి ఏ తపశ్శక్తి ఆ విషయాన్ని అతనికి చేరవేసిందో తెలియదు, కానీ అతను భయాన్ని వదిలేసి ఆ ప్రేతాల మూపులపై పల్లకిలో సుఖంగా నిద్రిస్తూ ఉన్నాడు. నేనా గుంపు వెనకే కాసేపు వెళ్ళగా అక్కడ మణిభద్రుడనేటటువంటి యక్షరాజు కనిపించాడు. నేనతనికి ఈ ప్రేతాల సంగతేదో చూడమని చెప్పి కనుసైగ చేశాను.
వెంటనే అతను ఆ భయంకరమైనటువంటి ప్రేతాలకే దుఃఖాన్ని, భయాన్ని కలిగించేటటువంటి ప్రేత రూపాన్ని ధరించి వాటి కనులు కలవరపడేలా, గుండె గుబేలుమనేలా పెద్ద భుజాలతో, బుసలు కొడుతున్నటువంటి తాచుపామంత నాలుకతో, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అవి భయంతో కంపించేలా తీసుకుంటూ ముందు వాటి ఎదుట నిశ్చలంగా నిలబడ్డాడు. వారు భయం నుండి తేరుకునేలోగానే రెండిటిని చేతులతో, రెండిటిని కాళ్లతో, ఒక ప్రేతాన్ని నోటితో ఒడిసిపట్టి భయంకరమైనటువంటి పిడిగుద్దులతో వాటి ఒళ్ళు మొత్తం హూనం చేస్తాడు. వారి చేతుల నుండి బ్రాహ్మణుని విడిపించి శవాన్ని పట్టుకుని ఆ మణిభద్ర యక్షకుడు మాయమైపోతాడు. మణిభద్రుని శిక్షతో, నా దయతో వారి పాపాలు నశించి బ్రాహ్మణుడికి ఎదురుగా మోకరిల్లి ఇలా అంటారు: హే విప్రదేవా, మమ్మలను క్షమించండి. ఆయనకు చేతులు జోడించి ప్రదక్షిణ చేసి మరలా క్షమించమని చెప్పి కోరారు. దానికి కారణం బ్రాహ్మణ దర్శనం, శ్రీహరి కరుణ, యక్షస్పర్శల వలన గారికి పూర్వజన్మ శృతి కలగడమే. వారి దీనావదనాలను, మరింత దీనాలాపనలను చూసి మనసు కరిగినటువంటి ఆ బ్రాహ్మణుడు వారిని ఈ విధంగా అడిగాడు: బాబూ, మీరెవరయ్యా? ఇదంతా ఏమిటి? ఏదైనా మాయా లేక నా చిత్తభ్రమ అని అడుగుతాడు. అప్పుడు ఆ ప్రేతాలు: స్వామి, ఇది మాయ కాదు, అలాగే భ్రమ కాదు. మేము ప్రేతాలం. మా పూర్వజన్మ దుష్కృత్యాల వలన ఇలా మాకు ప్రేతయోని ప్రాప్తించింది. ఓ ప్రేతములారా, అసలు మీ పేర్లేమిటి? మీరేం చేస్తుంటారు? మీకు ఈ దుర్దశ ఏ విధంగా ప్రాప్తించింది? నా పట్ల మీ ప్రవర్తనకు, అందులోని మార్పుకు అసలు కారణం ఏమిటి అని అడుగుతాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు ఆ ప్రేతాలు: ద్విజోత్తమా, మీ ప్రశ్నలన్నిటికీ మేము తప్పకుండా సమాధానమిస్తాం. మా పేర్లు పర్యుషిత, సూచీముఖ, శీఘ్రగ, రోదక, లేఖకులు. సామాన్య మానవులే అనుకొని మిమ్మల్ని మేము పట్టుకున్నాం. మీరు యోగిరాజని, విష్ణు భక్తులని తెలిసాక పూజిస్తున్నాం. మీ స్పర్శ మాత్రాననే మాకున్నటువంటి పాపాలన్నీ తొలగిపోయాయి అని చెప్తారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు: మీ నామధేయాలు చాలా విచిత్రంగా వినిపిస్తున్నాయి. అయితే ఇవి అర్థం లేనివని నాకు అనిపించడం లేదు. మీరు నాకు విస్తారంగా మీ గురించి వివరించండి అని అడుగుతాడు. ఆ విధంగా ఆ బ్రాహ్మణుడు ఆదేశించగానే ఆ ప్రేతాలు ఒక్కొక్కటిగా వాటి గతం గురించి ఈ విధంగా చెప్పసాగారు. బ్రాహ్మణోత్తమ, ఒకమారు నేను శ్రాద్ధం పెట్టవలసి వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణుని నియమించుకున్నాను. ఆ వృద్ధ బ్రాహ్మణుడు నడవలేక నడుస్తూ బాగా ఆలస్యంగా వచ్చాడు. నేను ఆకలికి తాళలేక శ్రాద్ధకర్మ చేయకుండానే ఆ శాఖపాకాలను తినేశాను. బ్రాహ్మణుడికి పర్యుషిత అంటే పాచిపోయినటువంటి అన్నాన్ని ఎక్కడి నుండో తెప్పించి మరీ పెట్టాను. నేను ఆ విధంగా దుష్టప్రేతాన్ని కావడానికి, నా పేరు పర్యుషితుడు కావడానికి కూడా అదే కారణం అని చెబుతాడు మొదటివాడు. ఇక రెండవ వాడు: బ్రాహ్మణ దేవత, నా పేరు సూచీముఖుడు. ఒకనాడు ఒక బ్రాహ్మణి తీర్థస్నానానికై భద్రవటా తీరానికి వచ్చింది. ఆమెతో పాటు ఆమె 5 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఆమె అతనిని చూసుకొని జీవిస్తూ ఉన్నట్లుంది. నేనప్పుడు క్షత్రియ యువకునిగా జన్మించాను. అలవి మీరినటువంటి ఒళ్ళు పొగరు, క్రూరత్వాలతో ప్రజలను హింసిస్తూ ఉండేవాడిని. నేనప్పుడు ఆ బ్రాహ్మణి, అలాగే ఆ పుత్రుల దారి కాచి అతని తలపై పిడిగిలితో బాది వారి సామాన్లన్నిటినీ లాగేసుకున్నాను. పాపం ఆ పసివాడు దాహం దాహం అని చెప్పి ఏడుస్తుంటే తల్లి అతనికి ఒక చిన్న పాత్రతో నీళ్ళిచ్చింది. నేను ఆ పాత్రను కూడా దౌర్జన్యంగా లాగేసుకొని ఖాళీ చేసేశాను. ఆ విధంగా దాహం తట్టుకోలేక ఆ పిల్లవాడు అక్కడే అప్పుడే మరణించాడు. అప్పుడు ఆ తల్లి గర్భశోకాన్ని తట్టుకోలేక అక్కడే ఉన్నటువంటి నూతిలో దూకి ఆమె కూడా మరణించింది. ఈ మహాపాపం వలన నాకు ఈ ప్రేతయోని ప్రాప్తించింది అంటూ రెండవ వాడు ఇంకా ఈ విధంగా చెబుతున్నాడు. పర్వతాకార శరీరుడనే కానీ నాకు నోరు లేదు. కొంగలాగా సూది ముక్కుంది. నాకు ఆహారం దొరికినా దానిని తినడానికి చాలాసేపు కష్టపడవలసి వస్తుంది. నేను ఆ రోజు ఆ బ్రాహ్మణ బాలకుడికి నీరు తాగనివ్వకుండా చేసినందుకు ఇలాంటి శిక్షను అనుభవిస్తున్నాను. నా ఈ నోరు కలిసినటువంటి ముక్కు నా పేరును సూచీముఖుడుగా చేసింది అంటూ తన వృత్తాంతం గురించి వివరించాడు. ఇక మూడవ వాడు: భూసురేంద్ర, నా పేరు శీఘ్రగుడు. నేను ఒకానొకప్పుడు ధనవంతుడనైనటువంటి వైశ్యుడను. ఆ జన్మలో నా మిత్రుడు ఒకడితో కలిసి ఇతర దేశాలకై వ్యాపార నిమిత్తమై వెళ్ళాను. నేను కటిక పేదవాడిని కాకపోయినా నా మిత్రుని వద్ద అశేషమైనటువంటి ధనరాశులు ఉండడంతో నాలోని లోభం, దాని వలన క్రౌర్యం పెరిగిపోయాయి. మేమిద్దరం వ్యాపారం చేసి వెనుకకు మరలి వస్తూ ఉన్నప్పుడు దారిలో తగిలినటువంటి ఒక నదిని పడవ సహాయాన దాటుతూ ఉండగా సూర్యుడు అస్తమించాడు. మసక చీకటిలో ప్రయాణికులందరూ ఎవరి గోలలో వారున్నారు.
చాలామంది అలసట కారణంగా కునుకుపాట్లు పడుతున్నారు. వారిలో నా మిత్రుడు కూడా ఉన్నాడు. అతను నా తొడ మీదే తలపెట్టి నిశ్చితంగా నిద్రపోతూ ఉన్నాడు. నేనతనిని ప్రవాహంలోకి తోసేశాను. చీకట్లో ఎవ్వరూ చూడలేదు. అతని వద్ద ఉన్నటువంటి బహు అమూల్యమైనటువంటి రత్నజటిత స్వర్ణాభరణాలు, ముత్యాలు, బంగారు కాసులు అన్నీ పట్టుకొని మా ఊరికి తిరిగి వచ్చేశాను. నా మిత్రుడి పత్నితో దారిదోపిడీ దొంగలు మాపై దాడి చేయగా ఆమె భర్త దొరికిపోయాడని చెప్పి వారతని సొత్తంతా దోచుకొని అతన్ని చంపేశారని అబద్ధం చెప్పేశాను. నేను మరో దారంటూ తెలియక తుప్పల వెంట నా సొమ్మును పట్టుకొని పరుగెత్తి పరుగెత్తి ఏదో చావు తప్పి కన్నులొట్టబోయిన చందాన ఇల్లు చేరానని చెప్పాను. ఆ విధంగా నా జీవితాన్నంతటినీ ఆ పాపపు సొమ్ముతోనే గడిపాను. శీఘ్రంగా డబ్బు సంపాదనలో ముందుకెళ్లాలనేటటువంటి నన్ను శీఘ్రకుడు అని అన్నారు. కానీ ఆ పాపానికి నాకు ఈ విధమైనటువంటి ప్రేతయోనిలో పుట్టుక వస్తుందని ఎవరూ తెలుసుకోరు కదా. విప్రోత్తమా, నా పేరు రోదకుడు. నేను శూద్రజాతికి చెందినవాడను. రాజభవనం నుండి నాకు పెద్ద పెద్ద గ్రామాలు 100పై అధికారం ఇవ్వబడింది. నా కుటుంబంలో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు, ఒక తమ్ముడు మాత్రమే ఉండేవాడు. అయినా ఇంటి నుండి లోభం కొద్దీ వాడికి ఏమీ లేదు. వేరే అన్న వస్త్రాలు లేక అవస్థలు పడుతున్నాడని తెలిసి నా తల్లిదండ్రులు నాకు తెలియకుండా రహస్యంగా నా గృహం నుండి అన్ని వస్తువులను పంపిస్తూ ఉండేవారు. నేనది విని అగ్గిరాముడినైపోయి నా తల్లిదండ్రులను సంకెళ్లతో బంధించి ఒక గదిలో పడేశాను. వారు అతి కష్టం మీద విడిపించుకొని ఆత్మాభిమానం దెబ్బతిన్నది అనే బాధతో వారు విషం మింగి మరణించారు. నా తమ్ముడు ఏమీ లేక ఎక్కడెక్కడో తిరుగుతూ ఏమైపోయాడో తెలియలేదు. వృద్ధులను బంధాలతో రుద్ధం చేశాను కాబట్టి రోదకుడనేటటువంటి పేరు వచ్చి నిలిచింది. ఈ మహాపాపాల వలన నేను ఈ విధమైనటువంటి ప్రేతయోనిలో పడి ఉన్నాను. హే విప్రదేవా, నన్ను లేఖకుడంటారు. పూర్వం ఉజ్జయిని నగరంలో బ్రాహ్మణుడిగా జన్మించాను. మా రాజుగారు నన్ను ఒక బ్రహ్మాండమైనటువంటి కోవెలకు పూజారిగా నియమించాడు. ఆ గుడిలో విభిన్నమైనటువంటి నామాలతో ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. స్వర్ణ నిర్మితములైనటువంటి ఆ విగ్రహాలలో అవసరమైన చోట పలు విలువైనటువంటి రత్నాలు తాపడం చేయబడి ఉన్నాయి. వాటిని రోజూ పూజిస్తూ పుణ్యాన్ని వెనకేసుకోవాల్సినటువంటి నేను లోభమోహాలచే రాకాసి మనసు గలవాడినై డబ్బును సంపాదించాలనేటటువంటి వాంఛ పుట్టి మహాపాపినై ప్రవర్తించాను. బుద్ధి పాపానికి పోతే బ్రాహ్మణుడైనా పూజాధికారైనా ఒకటే కదా, రాక్షసుడైనా పిశాచమైనా కూడా ఒకటే. ఇక నేను ఇనుప ఆయుధాన్ని చేపట్టి ఆ విగ్రహాలకు ఉన్నటువంటి బంగారాన్ని, రత్నాలను పెకిలించి వేసి దాచేసుకున్నాను. మరునాడు ఎప్పటిలాగే కోవెల తెరిచి గోలగోల చేసేశాను. ఏమీ తెలియని వాడిలాగా పెద్ద పెద్దగా అరిచాను. రాజుగారు రూపుమాసినటువంటి విగ్రహాలను చూసి ఎంతో కోపంతో, క్రోధంతో రగిలిపోయాడు. ఈ పని చేసినటువంటి దొంగను, దైవద్రోహిని, వాడు ఎవరైనా సరే, ఆఖరికి బ్రాహ్మణుడైనా సరే పట్టుకొని నేరాన్ని నిరూపించి వాడిని నా చేతులతోనే చిత్రవధ చేసి మరీ చంపేస్తాను అంటూ దేవుడి ఎదుట ప్రతిజ్ఞ చేశాడు. ఆయన బ్రాహ్మణుడైనా సరే అని అనడంతో నాపైన ఏమైనా అనుమానం కలిగిందేమోననేటటువంటి భావన నాకు కలిగింది. వెంటనే నాకు ఆ అనుమానం ఎక్కువైపోయి ఆ రాత్రికి రాత్రే రాజమందిరంలోకి ప్రవేశించాను. రాజమందిరంలోకి ప్రవేశించి ప్రశాంతంగా నిద్రిస్తూ ఉన్నటువంటి ఆ రాజును చంపేసి ఆ తరువాత రత్నాలను, బంగారాన్ని పట్టుకొని పారిపోయాను. దాంతో భూదేవికి కూడా నా మీద అసహ్యం కలిగిందో ఏమో తెలియదు కానీ ఆ విధంగా పారిపోతూ దారి తప్పి ఘోరారణ్యంలో దిగబడి అక్కడొక ఆకున్నటువంటి పులివాత పడిపోయి చనిపోయాను. తరువాత కలం వంటి సాధనంతో మహాపాపం చేశాను కాబట్టి నన్ను నరకంలో లేఖకుడని పిలిచారు. అక్కడ ఎనలేని బాధలు అనుభవించి ఇదిగో చివరికి ఈ విధంగా ప్రేతయోనిలో పడ్డాను అంటూ ఆ 5 ప్రేతాలు వినయంతో తమ పన్నాలను వినిపించగా బ్రాహ్మణుడు జాలిపడి వారి ప్రస్తుత పరిస్థితిని గురించి అడుగగా వారు ఈ విధంగా చెప్పుకొని విలపించారు. ఓ ద్విజేంద్ర, ఎక్కడ వేద మార్గం అనుసరింపబడుతుందో, ఎక్కడ లజ్జ, ధర్మం, దమం, క్షమ, ధృతి, జ్ఞానం ఉంటాయో అక్కడ మేము ప్రవేశించలేము. శ్రాద్ధ తర్పణ కర్మలు చేయబడినటువంటి గృహాల్లో మేము వెంటనే దూరగలం. అక్కడ మనుషుల రక్త మాంసాలను వారికి తెలియకుండానే అపహరించి మేము ఆరగిస్తాం. అక్కడ మనుషుల రక్త మాంసాలను వారికి తెలియకుండానే అపహరించి ఆరగిస్తామనే సంగతి వారికి కూడా తెలియదు. వారు ఏ జబ్బు లేకుండానే నీరసించిపోతూ ఉంటారు.
మా ఆహారం పరమ అసహ్యకరం. మలం దగ్గర నుండి శవం దాకా అన్నిటినీ తింటాం. ఒక్కొక్కసారి మాకే సిగ్గుగా అనిపిస్తుంది. అయినా తప్పదు కదా. మేము అజ్ఞానులం, తామసులం, మందబుద్ధులం. ఏమాత్రం దైవశక్తి అలికిడి విన్నా భయంతో పారిపోయేటటువంటి పిరికి జనాలం. మాకీ ప్రేత జన్మ ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం అని చెబుతాయి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వారి బాధలను వింటూ ఉండగానే శ్రీ మహావిష్ణువు అతనికి దర్శనమిస్తాడు. హృదయంలో నివసించేటటువంటి అంతర్యామి పురుష స్వరూపంలో సాక్షాత్కరించినటువంటి నన్ను చూడగానే ఆ విప్రుడు నేలపై సాష్టాంగపడిపోయి నన్ను నమస్కరించి అనేకమైనటువంటి స్థుతులతో నన్ను సంతుష్టపరిచాడు గరుడా. అతని దయవలన ఆ ప్రేతాలు కూడా నన్ను చూడగలిగాయి. అన్ని రకాల ప్రాణులను కేవలం నీ దయతోనే, వారికి అర్హత లేకపోయినా సరే నీవు ఉద్ధరించగలవు మహాప్రభో, నీకు నమస్కారం అని పలుకుతున్నటువంటి ఆ బ్రాహ్మణుడి మనసులోని కోరికను అర్థం చేసుకొని నేను వారందరికీ ఉత్తమ లోకాలను ప్రసాదించాను. నా ఇచ్చ మేరకు అత్యంత తేజం కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి గంధర్వ అప్సర యుక్తములైనటువంటి ఆ 6 విమానాలు అక్కడకు వచ్చి ఆ బ్రాహ్మణుడిని పంచప్రేతాలను ఎక్కించుకొని నా లోకానికి తీసుకుని వెళ్ళాయి అని చెప్పాడు ఆ శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారితో ఈ కథంతా కూడా. గరుత్మంతా, విన్నావు కదా. ఎవరైతే ఇప్పుడు ఆ ప్రేతాలు చెప్పిన విధంగా కొన్ని దుష్కృత్యాల వలన, పాపాల వలన ప్రేత జన్మను పొంది ఏ విధమైనటువంటి బాధలను, నరకాన్ని అనుభవిస్తారో వారి మాటల ద్వారా నీకు అర్థమైంది కదా. ఈ వృత్తాంతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో, వినిపిస్తారో వారికి ఉన్నటువంటి పితృదోషాలన్నీ తొలగిపోయి సంపూర్ణమైనటువంటి నా అనుగ్రహం వారిపై ఉంటుంది అంటూ స్వామివారు ఈ వృత్తాంతానంతా గరుత్మంతుల వారితో వివరించారు. విన్నారు కదండి. ఈ వివరణ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరొక చక్కని కథతో మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.